మేము గుప్పెట్లో ప్రాణం పెట్టుకుని అలా పడుకున్నాం. మన ఒక రకమైన నాయిస్. నిజం, దెయ్యం కనిపించింది. దెయ్యం అది ఆడపిల్ల ఇంకా కొంచెం పిచ్చి పెంచి ఆడవడం, పిచ్చి తగ్గించి ఆడవడం, అంటే సాబింగ్ అంట. మళ్ళీ వెనక్కి వెళ్తే ఏమో వెనకాల నుంచి అటాక్ చేయొచ్చమే. ఆ టైంలో ఇంకా అంత ఆలోచించడానికి అవకాశం లేదు. కానీ మరి చేతితో చిన్నపిల్ల చంటిపిల్ల ఉంది కదా, ఏం చేస్తాడు, చిట్టెక్కిపోయాడు. చీతాస్ వచ్చి మా ఆవులు. హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. మామూలుగా పల్లెటూర్లు వింటూ ఉంటాం పేపర్లో, అంటే పల్లెటూరు మీద క్రూర మృగాలు పడ్డాయి, ఏనుగుల మంది వచ్చింది అని అలా వింటూ ఉంటాం కదా. కానీ మా అత్తగారు ఊరి మీద ఇప్పటికి కూడా, అంటే లాస్ట్ ఇయరే పెద్ద ఏనుగుల మంది వచ్చేసిందనమాట. మరి అది కూడా ఏంటి, హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఊరు అని, అంత దగ్గరలో ఉన్నా కూడా ఏనుగుల మంది వచ్చి పడ్డాయంటే నాకైతే చాలా ఆశ్చర్యం. ఆ రోజైతే అసలు ఎవ్వరికీ నిద్ర లేదు. అది సమ్మర్ టైము, మొత్తం మా ఫ్యామిలీ ఇంకా చాలా ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. అప్పుడైతే అసలు ఎవ్వరికీ నిద్ర లేదు, ఓ పక్కన ఎగ్జైట్మెంట్ చూడాలని. సో అలాంటి బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఈ రోజుల్లోనే ఇలాగ ఏనుగుల మంది వచ్చిందంటే ఇంకా చిన్నప్పుడు ఎన్ని వైల్డ్ యానిమల్స్ వచ్చి ఉంటాయి. నేను చాలా విన్నా ఎలుకబంట్ల గురించి. సో ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్నీ ఇవాళ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, మీ ఊరి మీద ఇప్పటికి కూడా, అంటే లాస్ట్ ఇయర్ ఏనుగుల మంది వచ్చి పడింది, నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఈ రోజుల్లో అలాంటివి తక్కువ కదా. సో ఇప్పుడే ఇలా ఉందంటే పరిస్థితి, ఇంకా మీ చిన్నప్పుడు ఇంకా ఎన్ని యానిమల్స్ వచ్చేసి ఉంటాయో. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే, హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది, కానీ ఇలా ఏనుగుల మంది ఏంటి. అండ్ నేను చాలా స్టోరీస్ విన్నా ఈ ఎలుగుబంట్ల గురించి. సో దాని గురించి ఇంకా ఏమైనా నీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా చిన్నప్పటివి, అవి చెప్పు ఈసారి. సో అవర్ ట్రిస్ట్ విత్ యానిమల్స్ చెప్పండి. మేము అసలు యానిమల్స్తోనే ఉండేవాళ్ళం. ఓ లైఫ్ వైల్డే లైఫ్. ఎలుగుబంట్లు, దుమ్మలగుండు హైనా టైప్, దాని ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ దుమ్మలగుండ. అదేంటి పేరు ఇప్పుడు విని. దుమ్మలగుండు అంటే ఒక ముదిరిన నక్క, అంటే ఫాక్స్ జాతికి చెందింది. మరి దాని ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ పేరు కనుక్కోవాలి, ఎవరికైనా తెలిస్తే చెప్తారు, కామెంట్ చేస్తారు. దుమ్మలగుండు అంటే వైల్డ్గా వికృతంగా ఉన్న మొహంగా ఉన్న నక్కలాంటిది, పెద్దది. దుమ్మలగుండు అనేది మా నాన్న ఎవరైనా వికృతంగా మొహం పెట్టుకుని అసహ్యంగా కనబడితే వాడు దుమ్మలగుండు మొహం అనేవాడు. సో దుమ్మలగుండ్లు ఉండేవి, చాలా వికృతంగా అరుస్తాయి. దుమ్మలగుండ్లు రాత్రి అయితే దూరం నుంచి అలా అరుచుకుంటూ వస్తాయి వాళ్ళు. అవి మళ్ళీ హోల్ నైట్ అంతా మన ఇంటి వైపు వెస్ట్ సైడ్ అంతా ఓపెనే కదా, తర్వాత ఫారెస్ట్ కవరు, ఇంకా అలాగ అటువైపు వెళ్తే మళ్ళీ రోడ్డు, కానీ థిక్ ఫారెస్ట్ కవర్ ఉంటుంది కదా, అక్కడ ఉండి వస్తాయి. నైట్ ప్లెయిన్స్లోకి వచ్చేసి హంటింగ్కి లేదా వాటర్ తాగడానికి ఒక వికృతమైన అరుస్తూ వస్తాయి. కరుస్తాయి మనుషుల్ని. దే అటాక్ కానీ బట్ డే టైం అంత కనిపించవు, దే స్టే బ్యాక్. రాత్రిపూట హైనా డెన్ అంటారు. డెన్లో మనం పిక్నిక్ చేసుకున్నాం కదా, ఆ పిక్నిక్ చేసుకుంటూ వెనకాల డెన్ ఉంది. మా నాన్నగారు చెప్పేవారు, ఆయన ఒకసారి విలేజర్స్ని పట్టుకుని, ఆ రోజుల్లో మరి ఇవి లేవు కదా, అంటే టార్చ్ లైట్లు, సెర్చ్ లైట్లు, గమ్ షూస్ లేవు కదా. ఆయన పాప వాట్ ఎవర్ హీ టుక్ ది విలేజర్స్ అండ్ వాక్డ్. చాలాసేపు నడిచారండి ఆయన లోపలికి ఆ డెన్లో. అది మన ఇంటి వెనకాల నార్త్ వైపు మనం పిక్నిక్ చేసుకున్నాం కదా, దానికి కొంచెం ఇంకా పైన కొండపైన డెన్ ఉందన్నమాట. డెన్ లోపల ఆయన చాలా దూరం నడిచి వెళ్ళారంట లైట్ పట్టుకుని. మా ఫాదర్కి ధైర్యం, ఆయనకు భయం లేదు, కానీ విలేజర్స్ బ్యాక్అవుట్ చేసి అంటే భయపడ్డారంట. సో ఆయన వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు. ఈసారి నువ్వు వెళ్ళు, నువ్వు కూడా ధైర్యం కదా. మా అక్కరవాడు ఉన్నాడు, వాడికి ధైర్యమే. నాకు ఇంట్రెస్టింగ్ ఇలాంటివన్నీ. వెళ్ళు ఇప్పుడు, అంటే నేను రాను, నువ్వు వచ్చాక రిఫ్లెక్షన్. అలాంటి ఊర్లో మరి యానిమల్ చుట్టూ పెరిగి నీకెందుకు ఇంత భయం అసలు? భయం అంటే మనం కొంచెం సిటీ టైప్ కదా, అందరూ అంటే రెఫరెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరో ధైర్యవంతుడు అంటే ధైర్యవంతుడు లేకపోతేనే వాడు ధైర్యవంతుడు అవుతాడు. బ్లాక్ వైట్ లేకపోతే ఎలా తెలుస్తుంది? అందుకనే నేను కొంచెం భయంగా ఉన్నానంటే మా తమ్ముడు ధైర్యవంతుడు అని చెప్పుకోవచ్చు. అది నువ్వు వాడు వెళ్ళండి. ఇప్పుడు వచ్చాయి కదా మోడర్న్, అదేంటది జోగ్రఫిక్ ఛానల్ హంటింగ్ కాదు, ఎక్స్ప్లోరేషన్ గేర్ డెక్కతలాల్లో కొనుక్కుని ఇక్కడ లైట్ పెట్టుకుని అంతా ఫుల్ గ్యాడ్జెట్ కొనుక్కో, వాడికి ఒకటి కొను, ఇద్దరు వెళ్ళండి.
మీ ఇద్దరు వచ్చాక మిమ్మల్ని మేము రెఫరెన్స్ అంటే దాని ఏమంటారు రిఫ్లెక్షన్ ఏం జరిగింది అని అడుగుతారా? రిఫ్లెక్షన్స్ తీసుకుంటాం. అందరూ లోపలికి వెళ్తే బాగుంటుంది. మళ్ళీ మీ ధైర్యవంతులని ఎవరికి తెలియదు, మేము కూడా ధైర్యవంతులు అంట. నువ్వు అడగాలండి, మీరు బయటకు వచ్చాక అడుగుతాం ఏముందో. ఇప్పటికీ ఉన్నాయి ఏంటి అక్కడ ఏమన్నా? ఇప్పటికీ మరి అదేమైపోతుంది ఆ లోయల అది కేవలం లోపల హైనాలు అవి ఉన్నాయా తెలియదు. ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ అన్ని ఉన్నాయో లేవో తెలియదు, ఉన్నాయి ఇప్పటికీ. అంటే కేర్ఫుల్గా వెళ్ళాలి, టు టేక్ మెజర్స్. ఏవో తీసుకెళ్ళాలి, క్రాకర్స్ ఏవో తీసుకెళ్ళి చెప్తారు వాళ్ళు, ఉంటాయి కదా. డెక్కతలానికి వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు. మరి ఇంత క్రూడ్గా వాళ్ళు అంటే ఇమాజిన్ చేసుకోలేరేమో ఇలా. ఎందుకు ఇంకా డెన్స్ టీవీలో చూస్తావు కదా, ఇంకా థిక్ ఫారెస్ట్లోకి వెళ్తారు. మనకు అలాంటి ఇక్కడ కష్టమేమో, ప్రయత్నం చేయండి. సరే సరే, ఆ డెన్ సంగతి పక్కన పెట్టు. మా చిన్నప్పుడు అంటే ఆ వెస్ట్ సైడ్ అంతా ఓపెనే, భయం. జస్ట్ ఇమాజిన్, నాకన్నా ఇంకా ముందు నేను పుట్టక ముందు అక్కడ రైల్వే స్టేషన్ కూడా లేదు. ఇప్పటికి ఉన్నది కూడా అది ఇంత చిన్నది, ఒకటో రెండో ట్రైన్లు ఆగుతాయి. అప్పుడు అసలు రైల్వే స్టేషన్ లేదు, 58లో ఎప్పుడో కట్టారు. సో మా ఊరికి ఈస్ట్ సైడ్ ఇప్పుడు టెంపుల్ ఉంది కదా, భగవా కుద్ద అంటారు, దాంట్లో చీతాస్ ఉండేవి చిన్నప్పుడు. చీతాస్ వచ్చి మా ఆవుల సాల్లోకి వచ్చి, ఆవులు నేను చేయలేవు, కొమ్ములతో ఫెండ్ కదా, కాఫ్స్ తీసుకెళ్ళిపోయి కట్టేసి ఉంటాయి అయినా కూడా ఏం చేయవు, దూడలు తీసుకెళ్ళిపోయి, దూడలు పట్టుకెళ్తే మేకలు అలాంటివి పట్టుకెళ్ళిపోయి. మరి అలాగా మీకు చాలా పోయి ఉంటాయేమో. పోయి ఉంటాయి, మరి ఏం చేస్తారు, అటాక్ చేస్తే వైల్డ్ యానిమల్స్. ఆ రోజుల్లో ఏం లేవు కదా. సో అలాగ ఉండేది, భయంగానే ఉండేది. ఎలుగుగొడ్లు అంటే హారం చేయవు కానీ తిరిగేవి, దే యూజ్డ్ టు ప్రౌల్. మాకు కనిపించేవి సాయంత్రం కూడా. సరే, కమింగ్ బ్యాక్ టు ఈ యానిమల్స్ అంటే, అప్పుడు ఆ వాటర్ స్ట్రీమ్ అలా వెళ్ళేది ఈస్ట్ వైపు వెళ్తే దాన్ని దొంగలగడ్డ అనేవారు. అంటే నీళ్లు పారుతుంటాయి, రెండు వైపులా మొగల తుప్పలు ఉంటాయి. దొంగలగడ్డని ఎందుకు అనేవారంటే, అక్కడ వేలేయర్స్ ఉండేవారు అప్పుడు చిన్నప్పుడు. అంటే ఎడ్ల బండి మీద వెళ్తారు కదా, సంతలకి దానికి వెళ్తారు, లేకపోతే పెళ్లి వాళ్ళు బళ్ళు పట్టుకుని వెళ్తే దే హ్యావ్ గోల్డ్. దారిదోపిడి దొంగలు ఉండేవారు, అందుకనే దాన్ని దొంగలగడ్డ అనేవారు. దే యూజ్డ్ టు స్టే దే. సో అది ఇప్పుడు క్రమేణా అది కొంచెం ఎంక్రోచ్ అయిపోయి అది స్ట్రీమ్ నేరో అయిపోయింది, ఇంకా మ్యాన్ మూవ్మెంట్ అయిపోయింది, ఇంకా దొంగలు లేరు. కానీ బట్ దొంగలగడ్డని ఇప్పటికీ దానికి పేరు దొంగలగడ్డే. ఒరిస్సాలో కూడా దొంగలగడ్డనే. అదే తెలుగు పేరు ఎలా వచ్చింది అని అంటే మరి సౌత్ ఒరిస్సా కదా, తెలుగు వాళ్ళందరూ ఉండేవారు. మా ఊరు పక్కన ఊరు తెలుగు వాళ్ళు కదా, వాళ్ళు ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు సైన్యంలో ఒక చిన్న బ్రాంచ్ అక్కడ ఉండిపోయింది. వాళ్ళు ఇప్పటికీ గుర్రాల మీద పెళ్లి చేసుకుంటారు, కత్తి అది పట్టుకుని. వాళ్ళ దగ్గర ఇప్పటికీ కత్తులు ఉంటాయి. పెళ్లి కొడుకు కత్తి అది పట్టుకుని గుర్రం మీద పెళ్లి కూతురు ఇంటికి వెళ్తాడు. మరి వాడు ఎప్పుడో వాళ్ళ యాన్సెస్టర్స్ సోల్జర్, శ్రీకృష్ణదేవరాయలు సోల్జర్స్. కొంతమంది అంటే కొన్ని పెళ్లిళ్ళ గుర్రాల మీద కొంచెం దూరం నడిపిస్తారు, చాలా మంది చేస్తారు. కానీ దేవర్ డిసెండెంట్స్ ఆఫ్ రియల్ సోల్జర్స్, ఫైట్ చేసేవారు. అందుకని వాళ్ళు ఉండిపోయారు అక్కడ. వార్ అంటే అప్పుడు ఇయర్స్ టుగెదర్ క్యాంపెయిన్ ఉండేది కదా, సో వాళ్ళు ఉండిపోయారు. ఇప్పటికీ అక్కడ గుర్రపుశాల అది ఉంది. మా తాతగారు మా ఊరు డెవలప్ చేసినప్పుడు గుర్రం మీద వచ్చి ఆ ఊళ్ళో గుర్రం నాపి మరో గుర్రంతో ఊరికొచ్చి గుర్రపుశాల ఇప్పటికీ అక్కడ ఉంది. ఓల్డ్ బిల్డింగ్, చిన్నది, అంటే దాంట్లో గుర్రాన్ని మేతకు పెట్టేవారు. సో అది అదే ఇంట్లో భయం అంటే, అంత పెద్ద కుటుంబం కాబట్టి భయం ఉండేది కదా, అందరూ ఉంటారు కదా. మనకన్నా పై వాళ్ళు ఉన్నారంటే మనం భయం వదిలిస్తాం, ఎందుకంటే వాడు చూసుకుంటాడు లేకపోతే ఆమె చూసుకుంటాడు. అదే కదా జాయింట్ ఫ్యామిలీలో అడ్వాంటేజ్. ఇప్పుడంటే ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు, భయం ఉన్నా భయం లేకపోయినా మనమే చూసుకోవాలి. అప్పుడు అలా కాదు కదా, 10 people ఉంటారు. యంగర్ ఫెలో ఈజ్ నెవర్ హౌ టు బీ అఫ్రైడ్, బికాజ్ దర్ ఇస్ అనదర్ మ్యాన్ హూ విల్ టేక్ ఆ అష్యూరెన్స్. ఆ హైరార్కీలో ఆ అష్యూరెన్స్ వచ్చింది. సరే, అది పక్కన పెట్టు. ఒకసారి భయం అంటే గుర్తొచ్చింది ఒక ఇన్సిడెంట్. నేను మా అన్నయ్య వస్తున్నాం, రాత్రి 12 o'clock ప్యాసింజర్ ట్రైన్లో దిగి. నేను అప్పుడు 9-10 years ఉంటాయేమో, గుర్తులేదు. మా అన్నయ్య మరి ప్రాబ్లీ జస్ట్ ఇన్ టు ది ఆర్మీ, తెలియదు, లేదా మెడికల్ కాలేజ్లో చదువుకుంటున్నాడు. ఇద్దరం ప్యాసింజర్ ట్రైన్లో 12 o'clock దిగాం. మూన్ లైట్ ఏరియా, కానీ అంత వెన్నెల కూడా లేదు, చేతిలో లైట్ లేదు, కర్ర లేదు. ఇద్దరం ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఏదో క్రికెట్ మ్యాచ్ ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. సో వీ ఫర్గాట్ దాంట్లో రోడ్డు మీద మామూలుగా వెళ్తున్నాం, దారి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సడన్గా మాకు దెయ్యం కనిపించింది.
దెయ్యం ఏంటి? నిజం, దెయ్యం కనిపించింది. దెయ్యం మేము నడుచుకుంటూ వెళ్తున్నాం, చీకటి చీకటి, అర్ధరాత్రి, నిర్మానుష్యంగా ఉంది. ఏవో చిన్న కీటకాలు కీ మండం అంతే తప్ప నిర్మానుష్యం, చీకటి ఏమీ లేదు. ముందు వెనక అంతా క్లీన్, అంటే సైలెంట్గా ఉంది. ఆ టైంలో మా ఎదురుగుండా ఉన్న పొద, ఒక 10 అడుగుల ముందు పొద పక్కనే ఆడపిల్ల ఏడుస్తున్నది. ఆడపిల్ల ఏడుస్తున్నది. సడన్గా మేము అసలు పట్టించుకోవాలి. మేము మామూలుగా రోడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సడన్గా ఆగిపోయాం. ఏంటి ఆడపిల్ల ఏడుస్తున్నది? అది ఆడపిల్ల ఇంకా కొంచెం పిచ్చి పెంచి ఏడవడం, పిచ్చి తగ్గించి ఏడవడం, అంటే సాబింగ్ అంటాం కదా, ఏడుస్తున్నది, వెక్కి ఏడుస్తున్నది. అంత రాత్రిప్పుడు, అర్ధరాత్రి అపరాత్రి ఆడపిల్ల ఏడుస్తుంది. అంటే ఈ రోజుల్లో 12 అంటే, ఆ రోజుల్లో 12 అంటే. ఒక క్షణం తర్వాత మా అన్నయ్య రికవర్ అయ్యి అడిగాడు ఒరియాలో, ఏంటమ్మా ఏంటి, ఎవరు ఏడుస్తున్నావు ఏంటి అని. జవాబు లేదు, ఏడిపే. అలా ఇంకొంచెంసేపు అలా సైలెంట్గా అబ్జర్వ్ చేసి వెనక్కి వెళ్దాం అంటే ఆల్రెడీ వచ్చాం. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1/2 కిలోమీటర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వచ్చేసాం ముందుకి. మళ్ళీ వెనక్కి వెళ్తే ఏమో వెనకాల నుంచి అటాక్ చేయొచ్చామో, ఎవరో ఏంటో భయం. ఆ టైంలో ఇంకా అంత ఆలోచించడానికి అవకాశం లేదు. సరే అలాగా మా అన్నయ్య కొంచెం ఒక 5-10 స్టెప్స్ ట్రేస్ బ్యాక్ చేసి వింటున్నాం ఏంటి సంగతి అని. అలా ఏడుస్తూనే ఉంది. ఒక్క 2-3 నిమిషాల తర్వాత ఆ ఏడుపు మూవ్ అయిపోయి ఆ ఎదురుగుండా వాళ్ళు ఇంకో పొద వెనకాల ఏడుస్తున్నారు. మరి జస్ట్ ఇమాజిన్ ఏమై ఉంటుంది దెయ్యం అంటే. చిన్న వయసులో మరి ఉంటుంది కదా, ఇప్పుడంటే దెయ్యాలు లేవు, అంత నాలెడ్జ్ వచ్చింది, అప్పుడు అంత లేవు కదా. సడన్లీ ఎన్కౌంటర్ సంథింగ్. ఇప్పుడు కూడా నువ్వు సడన్గా వస్తే ఏదో ఉలిక్కి పడవు. సో ఉలిక్కి పడ్డాము, రికవర్ అవుతున్నాం. ఆ ఏడుపేమో ఆ పొదలోంచి ముందు పొదలోకి. ఏం చేయాలో అర్థం కాలే. చెప్తున్నా విను, ఏడుస్తున్నా. మళ్ళీ మా అన్నయ్య అడిగాడు, ఎవరమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏంటని అడిగాడు. రికవర్ అయ్యి మళ్ళీ జవాబు లేదు. మళ్ళీ వెక్కి ఏడుపు. మనిషిలాగే ఏడుస్తున్నాడు. అబ్సల్యూట్లీ మనిషిలాగే ఏడుపు. సరే ఈసారి మా అన్నయ్య కొంచెం మెల్లిగా ఒక 5-6 ఫీట్ మనకు కొంచెం ముందుకెళ్ళి ఒక స్టోన్ తీసి పొదలో విసిరాడు. ఏంటని దాంట్లోంచి ఒక మన పక్షి లేదు. గుడ్లకు బౌల్. బౌల్ ఈజ్ వెరీ డేంజరస్ యానిమల్, వెరీ డేంజరస్. అది గొంతు మారుస్తుంది. ఇప్పుడు గొంతు మార్చి ఆల్మోస్ట్ మనుషులు ఏడుస్తున్నట్టు ఏడవగలదు. అది మన గొంతు మార్చగలదు. అంటే ఒకళ్ళు కాదు, 2-3 ఏడ్చినట్టు కూడా ఏడవగలదు. అయ్యో అంటే ఫర్ అబౌట్ 5 minutes వీఆర్ అవుట్ ఆఫ్ ద విట్స్. అంటే ఏం అర్థం కాలే. అంటే డెఫినెట్గా దెయ్యం అని అలా అనలేకపోయినా భయం. అర్ధరాత్రి ఈ రోజుల్లో జస్ట్ ఇమాజిన్ ఆడపిల్ల అర్ధరాత్రి అప్పుడు నిర్మానుష్యమైన జాగాలో పొదల వెనకాల ఆడపిల్ల ఏడుస్తుంటే ఏవో ఐడియాలు వస్తాయి కదా. అది గుడ్లగూబ. దెయ్యం అనుకుంటే ఇదేంటి నిజంగా దెయ్యమా అనుకున్నా. దెయ్యమే అది. మరి 5 minutes దెయ్యమే, ఆ తర్వాత గుడ్లగూబ. నాకు తెలియదు ఇలా ఏడుస్తుంది. అది భయం. తర్వాత ఇంట్లో ఉంటే రాత్రి అప్పుడు వర్షాకాలంలో పవర్ ఉండదు కదా, పవర్ చీకటి అంతా ఊరంతా నిర్మానుష్యం. అంటే మనుషులు అందరూ పడుకుని పోతారు 7:30-8కే. చాలా భయంకరంగా ఉంటుంది. అందరూ ఉంటే భయం ఉండదు, ఎవరు లేరనుకో. ఒకసారి ఒక ఇన్సిడెంట్, నేను మా అమ్మ మా సిస్టర్, 1 sister, మా 3rd sister, ముగ్గురమే ఉన్నాం. అందరూ ఇంకెక్కడికో పెళ్ళికో దేనికో వెళ్ళారు, మేము ముగ్గురమే ఉన్నాం. సో ఎవరు లేరు. మా నాన్న, ముఖ్యంగా మా నాన్నగారు లేరు ఊళ్ళో. మా నాన్నగారు వేరే పెద్ద అన్నయ్యలు ఎవరు లేరంటే మా అమ్మ తలుపు 7:30కే తలుపు ల్యాచ్ చేసి ఇస్తుంది. భోజనం ఎర్లీగా భోజనం పెట్టి పడుకోమంటుంది, ఎందుకు రిస్క్ కదా అనేసి. సో అలాగ పడుకున్నాం మేము ముగ్గురం. పడుకుంటే సుమారు మరి ఆ టైం గుర్తులేదు, రాత్రి అప్పుడు 11కో 12కో చిన్న వర్షం, చీకటి, ఈదురుగాళ్ళు, ఆ సముద్రం గాలి అలా వస్తుంటుంది కదా, దూరం అల్లగా గాలి. విండో పెంకుటిల్లు అప్పుడు మాది, దాబా కూడా లేదు. ఎక్కడో పెంకుటిల్లు ఎక్కడో చిన్న లీక్ ఉంటే వాటర్, డ్రిప్పింగ్ వాటర్, గాలి విండోస్ తగులుతుంది కదా, మళ్ళీ ఒక రకమైన నాయిస్. అంటే విండో ప్యాన్స్ గాలి షాటరింగ్. అదే చెప్తున్నా, సినిమా అంతా నా కళ్ళ ముందు కనిపిస్తుంది. సినిమావే, నిజంగా సినిమావే. ఆ రాత్రంతా భయం. సడన్గా ఇది అవుతుంటే 11 ఆ ప్రాంతం పెరటి వైపు కిటికీలోంచి రకరకాల నాయిస్, రకరకాల అరుపులు, రకరకాల అరుపులు. మా గొంతు మార్చి అని అలా రకరకాలుగా అరుస్తున్నాయి. మా అక్క పాపం నాకన్నా పెద్దది, బట్
భయపడింది ఆడపిల్ల. షీ జస్ట్ కేమ్ క్రాలింగ్ కొంచెం నన్ను ఇలా లేపి తట్టి లేపి అరుస్తుందని చెప్పింది మెల్లిగా చెవులు. చెప్తే లేచి నిలబడి ఎవరు అని అడిగే ధైర్యం లేదు కదా. మా అమ్మ 10 feet దూరంలో అదే ఒకే గదిలో అందరం పడుకున్నాం. మా అమ్మ దూరంగా పడుకుంది. మా అమ్మని లేపి చెప్పడానికి కూడా లేదు. ఆవిడేమో పాపం అలిసిపోయి ఆవిడ విన్నదో లేదో ఆవిడ పడుకుంది. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 3:30-4 వరకు ఆ అరుపు అవుతూనే ఉంది. మేము గుప్పెట్లో ప్రాణం పెట్టుకుని అలా పడుకున్నాం. కావచ్చు భయంకరం. అంటే ఇప్పుడు కూడా ఇమాజిన్ చేసుకోవాలి. ఆ ఏజ్లోకి ఇప్పుడు వెళ్ళడం కష్టం. ఆ ఏజ్లోకి వెళ్తే ఇప్పటికీ భయం వేస్తుంది. తెల్లవారు 3:30కి లక్కీగా మా ఊళ్ళో అంటే 3:34కి ఈ రైతులు లేచిపోతారు. వుడ్ కట్ చేయడానికి ఫారెస్ట్కి వెళ్తారు కదా. అప్పటి వరకు రాత్రంతా భయంకరం, ఫియర్ఫుల్ నైట్. సో ఇలాంటి భయాల ఎక్స్పీరియన్స్లు ఏంటో మేబీ గొడ్లకుపోయామో మళ్ళీ ఇప్పటికీ తెలియదు ఏమైందో. అదే ఆ తర్వాత చెప్తే ఏదో అయింటుంది, ఏదో పక్షులు లేకపోతే ఏదో జంతువు ఏదో అనుకున్నా ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేసాం. ఆ రాత్రి మాత్రం ఐ విల్ నెవర్ ఫర్గెట్. వెరీ ఫియర్ఫుల్. అంటే అస్సలు మా అక్క కూడా ఎప్పుడో గుర్తు, ఎప్పుడో అనుకుంటుంటాం అమ్మో బాబాయ్ అని. మళ్ళీ అలాగే ఎప్పుడు జరగలే. ఇది భయం. ఇంకా మా చిన్నప్పుడు గతంలో కూడా నీకు చెప్పాను, మా ఫాదర్ అంటే రైల్వే స్టేషన్ కూడా లేదు అప్పుడు. రైల్వే స్టేషన్ లేనప్పుడు మా ఎల్డర్ సిస్టర్ని తీసుకుని ఆయన దిగారు. మెయిన్ రోడ్లో ఏదో బస్సుల్లో దిగి 9కో 10కో 8 గంటకో దిగి నడుస్తూ వస్తుంటే ఆయనకి ఎలుగుగోడ్లు కనిపించాయి. ఈ సాది యానిమల్స్ రాత్రిపూట. మరి ఆడపిల్ల చిన్నపిల్లని తీసుకొస్తున్నారు కదా. మరి మా నాన్నకి ధైర్యం, మా నాన్నకి బాగా ధైర్యం, ఆయన భయపడ్డు. కానీ మరి చేతితో చంటిపిల్ల ఉంది కదా, ఏం చేస్తాడు, చెట్టెక్కిపోయాడు. అది అంటే అది చూసిందా, ఎలుగుబంటి చూసిందా? ఎలుగుబంటి చూసినా అవి అటాక్ చేయవు. దూరం నుంచి నోటీస్ చేస్తే మన మంటకు తప్పుకుంటే ఆ వాటి మటుకు వెళ్ళిపోతాయి. అది మేనీటర్ కాదు కదా. అంటే టైగర్ ఏదైనా అంటే అటాక్ చేసి తింటాయి. ఇవేమో అలా కాదు పాపం. అవి హర్బ్స్ అవి తినడం ఆ టైప్ కదా, చెద్దలు అవి తింటాయి. సో అందువల్ల ఆ ఇబ్బంది లేదు. కానీ వాటి దగ్గరికి వెళ్తే మరి అటాక్ చేస్తాయి కదా. సో అందుకని ఆయన రాత్రంతా పాపం వెళ్ళి మా అక్కని పట్టుకుని నిద్ర లేకుండా కింద పడిస్తే ఆటపిల్ల చేతిలో జారిపోతుంది కదా. రాత్రంతా చెట్టు మీద స్టేడ్ ఆన్ ది ట్రీ. ఎట్లా అంటే మళ్ళీ మేము ట్రీమెన్ ఆఫ్ ట్రావెన్కోర్ అనుకో. రాత్రంతా ఎలా ఉన్నారు చెట్టు మీద? మరి ఏం చేస్తారు, ఆడపిల్ల ఉంది చేతిలో, దిగలేడు. అంటే రాత్రంతా అంటే సేమ్ తెల్లవారు 3-4కి మళ్ళీ కొంచెం జనసందోహం వస్తుంది కదా, అప్పటిదాకా అలా కూర్చున్నాడు. మరి ఇంటికి ఫోన్ చేయడం, చిన్న కొనుక్కొచ్చిన చిన్నపిల్ల కదా పడిపోతుంది. మా ఫాదర్ గ్రిట్ ఆయనకి అంతే, బాగా ధైర్యం, ఆయనకి బాగా సమయస్ఫూర్తి అన్నీ ఆయనకి బాగా హయ్యెస్ట్. ఆయన భయపడేవాడు. ఆయన తెలిసిపోయేది ఏది యానిమల్ ఏది స్టోన్. ఇప్పుడు నువ్వు నేను నడిచెళ్తే ఏదో బ్లాక్ యానిమల్ స్టోన్ నువ్వు చెప్పలేదు. చీకట్లో ఆయనకి మొత్తం టోపోగ్రఫీ అక్కడే పుట్టి పెరిగాడు కదా. హీ నో ఎవ్రీథింగ్. అప్పుడు ఆయన వినిపించేదా? తక్కువే, బట్ హీ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ ఐ విజన్ అండ్ గ్రాస్ప్. టోపోగ్రఫీ, గ్రాస్ప్, విజను, ఆయన ఇంట్యూషన్ పవర్ఫుల్. ఆయన నువ్వు మాట్లాడపోయినా నువ్వేమనుకుంటున్నావు, ఎక్స్పీరియన్స్ కదా. నువ్వేదో చెప్పడానికి వచ్చి 2 ముక్కలు చెప్తే ఆయన నువ్వు ఇంకా చెప్పదలుచుకుని 20 ముక్కలు ఆయన నీకు చెప్తాను. నేను అబ్జర్వ్ చేశాను. సో పవర్ఫుల్, భయం లేదు, ధైర్యం. అది చెప్పాను కదా, హైనా డెన్లోకి వెళ్ళి వచ్చాడు. కానీ మరి ఆడపిల్ల ఉంది కాబట్టి ఆయన మా ఆఖరు రాత్రంతా ఉండటం అంటే అంత ఈజీ కాదు. అంటే మన ఒక్కళ్ళు అంటే ఏదో కొనికిపాట్లు ఏదో చేతిలో చిన్నపిల్లని పట్టుకొని ఉన్నాడు రాత్రంతా ఫుల్ నైట్ చెట్టు మీద. అంటే అమ్మ బాబోయ్, అడ్వాంటేజ్ మా అక్కకే టు స్టే ఆన్ టాప్ ఆఫ్ ఎ ట్రీ విత్ మై ఫాదర్. ఆ అడ్వెంచర్ ఏ కూతురుకు ఉంటుంది, ఏ ఫాదర్కి వస్తుంది అవకాశం. సో అది ఇంట్రెస్టింగ్. సో నువ్వు కూడా వెళ్ళు, అడ్వెంచర్ చెయ్యి. ఇప్పుడు హైనా డెన్లోకి వెళ్ళండి. నువ్వు మా ఆఖరి వాడు ధైర్యవంతుడు. నువ్వు వెళ్ళండి. నువ్వు ధైర్యవంతురాలు కదా, నువ్వు వెళ్ళి వస్తే కొంచెం మనం కొంచెం సిటీ టైప్ కదా. అంటే ఇప్పుడు నువ్వు ధైర్యవంతురాలివి, వాడు ధైర్యవంతుడు. మీరు ధైర్యవంతులు అని చెప్పడానికి అంత ధైర్యం లేని వాళ్ళు కొంచెం రెఫరెన్స్ ఉండాలి కదా. అందుకని మీరు వెళ్ళొచ్చాక ఇగో వీళ్ళు ధైర్యవంతులు, వీళ్ళంత ధైర్యం మాకు లేదు అని ఒక వ్యత్యాసం అందరికీ తెలుస్తుంది కదా. మీరు వచ్చాక చెప్పండి మీ ఎక్స్పీరియన్స్లు. ఇంకా ఉన్నాయా మీకు చిన్నప్పుడు? ఉన్నాయి ఇంకా బోల్డ్ ఎక్స్పీరియన్స్లు. ఫారెస్ట్లో అటాక్ చేయడం, తర్వాత
ఉన్నాయి యానిమల్స్ అటాక్ చేసినవి, అంటే వుడ్ కట్టర్స్ వెళ్తే అటాక్ చేయడం ఉన్నాయి. బట్ టైం లేదు ఇప్పుడు, నీకు చెప్తాను ఇంకా తర్వాత ఇంకొక రేర్ ఇన్సిడెంట్ చెప్తాను. సరే, సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం మళ్ళీ. ఇంకొక అదే దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.